గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందన్నారు. కూడు గూడు గుడ్డ నినాదంతో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. పేదలకు సామాన్యులకు రాజకీయ గుర్తింపు తెచ్చిన పార్టీగా టీడీపీ నిలిచిందని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. అదే బాటలో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేస్తున్న కృషిని కొనియాడారు. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ ప్రజాహితం కోసం పనిచేస్తుందని పేర్కొంటూ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆనాటి ఢిల్లీ పాలకులను నిలదీసి కూడు గూడు నీడ అనేటువంటి నినాదంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నినాదంతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల ముందు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వారి సంక్షేమానికి, అభివృద్ధికి నూతన బాటలు వేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కిలో ₹2 బిలియం దగ్గర నుండి, పేదవారికి పక్కా గృహాల దగ్గర నుండి, అలాగే ఆస్తిలో సమాన భాగస్వామ్యం మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి ఆనాటి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో ఒక మైలురాయిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొనసాగించినటువంటి పరిస్థితులు. హైదరాబాద్ నగర నిర్మాణం దగ్గర నుండి హైదరాబాద్లో సైబరాబాద్ లాంటి హైటెక్ సిటీని స్థాపించేటువంటి కార్యక్రమం దగ్గర నుండి ఈరోజు అమరావతి వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుని ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలును మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం. ముఖ్యంగా రాజకీయాలు కేవలం ఉన్నతమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారంగా ఉన్నటువంటి రోజుల్లో సామాన్యులకు సైతం రాజకీయాల్లో తీసుకొని వచ్చి మంత్రులు వాళ్ళందరినీ కూడా పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా నాలాంటి ఒక మైనారిటీలు ఈరోజు బుడే ఖాన్ గారిని గుంటూరు తూర్పు నియోజకవర్గానికి శాసనసభ్యుడు చేసినప్పటి నుంచి, అలాగే లాల్జాన్ బాషా గారిని పార్లమెంటు పంపించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు వచ్చినప్పుడు ఓదార్చేటువంటి కార్యక్రమం కానీ, హుదూద్ లాంటి తుఫాన్లు కానీ, మొన్నటి బుడమేరు తుఫాన్ కానీ, వీటినన్నింటినీ కూడా సమర్థంగా ఎదుర్కొని రాష్ట్ర హితం కోసం పనిచేసినటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. నాయకులు నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం విడిపోయి ఎక్కడా కూడా పెట్టుబడి రానటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశతో ఈరోజు నారా లోకేష్ గారు ఒక యువకుడుగా ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకుని వచ్చేటువంటి విధంగా దేశంలో వచ్చేటువంటి పెట్టుబడులు 25% మన రాష్ట్రానికి తీసుకుని వచ్చేటువంటి విధంగా రాబోయేటువంటి తరాలకి యువ నాయకుడిగా మన నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి కానివ్వండి, అనేక మంది నాయకులు ఏదైతే ఒక పక్కన కోడల శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు కానీ, అలాగే అనేక మంది హేమాహిమీలు ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం పనిచేసినటువంటి పరిస్థితులు కానీ, ఒక పక్కన పేదవాళ్ళకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు, ఒక పక్కన పోలవరం లాంటి సంజీవ్ లాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం కానీ, రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని నిర్మించేటువంటి కార్యక్రమం కానీ, వీటినన్నింటినీ కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజల హితం కోసం, తెలుగువారి గొప్పతనం కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఈ తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ 44వ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా అధికారం ఉన్నామని కాదు, లేనున్నాం కాదు, ప్రజాహితం కోసం పనిచేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అధినేత అనేటువంటి ఆలోచనతో ఈరోజు పార్టీ ముందు నడుస్తూ ఉంది. ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటూ ప్రజల హితం కోసం పనిచేస్తూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపు కూడా ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో పార్టీ పూర్వ వైభవాన్ని, పార్టీ చిరస్థాయిగా ఉండేటువంటి విధంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా, నాయకుడికి కూడా, చంద్రబాబు నాయుడు గారికి అలాగే
పార్టీలో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం.